రైతే రాజు ఛానల్కు స్వాగతం. రైతులకు వీక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు వికోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. ఇక ఈరోజు వికోటా మార్కెట్లో కిలో వైట్ బీన్స్ 43 రూపాయలు, పెన్సిల్ బీన్స్ కిలో 60 రూపాయలు, బెల్ట్ చిక్కుడ కిలో 20 నుండి 22 రూపాయలు, సన్న చిక్కుడ కిలో 25 నుండి 32 రూపాయలు, కాకరకాయ ముళ్ళ కాకరకాయ 15 రూపాయలు, పన్నీర్ కాకరకాయ కిలో 15 నుండి 18 రూపాయలు, క్యారెట్ 10 నుండి 15 రూపాయలు కిలో, ముల్లంగి కిలో 8 రూపాయలతో ఉండి 10 రూపాయలు, బెండకాయ కిలో 15 రూపాయలతో ఉండి 25 రూపాయలు, వరి వంకాయ కిలో 8 రూపాయలు, పాల్యం వంకాయ కిలో 20 నుండి 22 రూపాయలు, ఉజాల వంకాయ కిలో 7 రూపాయలు, సొరకాయ 5 రూపాయలతో ఉండి 8 రూపాయలు, బీరకాయ కిలో 15 రూపాయలతో ఉండి 18 రూపాయలు, అలసంద కిలో 25 రూపాయలు, పచ్చిమిర్చి కిలో 50 నుండి 60 రూపాయలు, క్యాబేజు 35 కేజీల బస్తా వచ్చేసి 100 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక ఫిల్టర్ కోస్ వచ్చేసి 35 కేజీలు వచ్చేసి 130 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక కాలీఫ్లవర్ విషయానికి వస్తే 21 పీసుల కాలీఫ్లవర్ వచ్చేసి 250 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక దోసకాయ విషయానికి వస్తే 18 కేజీల దోసకాయ బ్యాగ్ వచ్చేసి 110 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక బంగాళాదుంపలు ఉర్లగడ్డల విషయానికి వస్తే 44 కేజీల ఉర్లగడ్డల బ్యాగ్ వచ్చేసి 550 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక టమాటో విషయానికి వస్తే 15 కేజీల A1 గ్రేడ్ టమాటో వచ్చేసి ఈరోజు MCK మండీలో వచ్చేసి 125 రూపాయల దాకా టాప్ నెంబర్ 1 క్వాలిటీ పోవడం అయితే జరిగింది. ఇక స్వీట్ కార్న్ విషయానికి వస్తే A1 గ్రేడ్ స్వీట్ కార్న్ వచ్చేసి 10 నుండి 15 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వికోటా మార్కెట్లో మధ్యాహ్నం 3 గంటలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి. నమస్కారం. గమనిక, రైతులు తెచ్చే కూరగాయల క్వాలిటీ బట్టి, గ్రేడింగ్ బట్టి వికోటా మార్కెట్లో ధరలు నిర్ధారించబడతాయి. రైతులు వీలైనంత వరకు గ్రేడింగ్ చేసి క్వాలిటీ బాగుండే తెస్తే 1-2 రూపాయల ధర ఎక్కువగా పోయే అవకాశాలు అయితే ఉంటాయి. అందరూ కూడా రైతులు గ్రేడింగ్ చేయడానికి ప్రయత్నించండి. ఇక ఈరోజు వర్షం ఎక్కువగా పడినందువల్ల లేట్గా అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. నమస్కారం.